సరిగ్గా ఈ అంకుల్ని చూస్తాను. నాతో పాటి అందరికీ నచ్చిన గైస్, నేను మీ వరం. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. చూశారు కదా, మాడగడ వ్యూ పాయింట్ నియర్ అరకు వ్యాలీ. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:50 అయింది. నేనైతే అరకు వ్యాలీ నుంచి మాడగడ వ్యూ పాయింట్కి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి 1 అవర్ అయితే పడుతుందంట. రోడ్డు అయితే అస్సలు బాగోలేదు, గుంటలుగా ఉంది. అలాగే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునేవారు అరకు వ్యాలీలో చాలామందికి తెలియదు, బస్ స్టాండ్ పైన డార్మెటరీ అనేది కొత్తగా ఓపెన్ చేశారు. ఇందులో వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అలాగే మీరు ఫ్రెష్ అప్ కావాలనుకుంటే హాట్ వాటర్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కనిపించేది మాడగడ వ్యూ పాయింట్ పార్కింగ్ ఏరియా. ఇటు నుంచి లోపలికి ఒక 300 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఇదండి మనం ఎక్సైటెడ్గా మాట్లాడుకునే మాడగడ వ్యూ పాయింట్. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయ్యింది. బట్ కానీ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ క్రౌడ్ అయితే బీభత్సంగానే ఉంది, కానీ సన్ రైజ్ అవ్వలేదు. ఈరోజు వ్యూ అయితే అంతగా ఉంటుందో లేదో నాకైతే డౌటే. బట్ కానీ ఏమంటే సన్ రైజ్ అవ్వలేదు కాబట్టి చూడాలి. గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్న సూర్యోదయం అయితే మొత్తానికి అయిపోయింది. మీకు ఇక్కడ ఎదురుగా అక్కడక్కడ కనిపిస్తుంది కదా. ఈరోజు అయితే వ్యూ అయితే అంతగా ఏముండదని చెప్పాను కదా. సో ఈరోజు అయితే వ్యూ అంతగా అయితే ఏం లేదు. బట్ కానీ వ్యూ లేకున్నా ఇక్కడ క్రౌడ్ అయితే అస్సలు తగ్గలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉండే యాక్టివిటీస్ అటువంటివి. మీరు చూసేది ద మోస్ట్ ఫేమస్ గిమ్సా డ్యాన్స్ అంటారు దీన్ని. ఈ అరకు టూర్ మొత్తంలో గాను ఇది చాలా ఫేమస్. అలాగే ఈ ట్రైబల్స్ యొక్క ప్రతిభ అనుకోవాలి ఇది. అలాగే ఈ డ్యాన్స్ మీరు బాగా గమనించండి. ఎప్పుడైతే వీళ్ళు ఇలా సర్కిల్ ఫామ్ అవుతారో అప్పుడు వీళ్ళు స్టెప్ మారుస్తున్నారని అర్థం చేసుకోవాలి. బాగా గమనించండి ఒకసారి. అలాగే ఇది లాస్ట్ ఫైనల్ స్టెప్. నాతో పాటి అందరికీ నచ్చిన స్టెప్ ఇది. చూడండి, బాగా గమనించండి. లాస్ట్ ఫైనల్ స్టెప్ భలే వేస్తారు వీళ్ళు.
హాయ్ చెప్పన్నా. చూసారు కదా, అది డ్యాన్సు. ఈ డ్యాన్సు ఇంతటితో చూసి చేసి ఆనందించి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లకుండా మీకు తోచినంత వీళ్ళకి సహాయం చేస్తే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా. అలాగే ఇక్కడ 200 కానీ 300 కానీ వీళ్ళకి పే చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్స్ట్రా ఒక సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తారంట. ఇక్కడ కనిపించే ఈ శారీస్తో మన ఇంట్లో ఆడవాళ్ళని వీళ్ళు ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ లాగా మొత్తం అంతా అలంకరణ చేసి వాళ్ళతో ఓ సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తారంట. అందుకోసం వీళ్ళు 300 అయితే ఛార్జ్ చేస్తారంట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీ అవ్వచ్చు. అక్కడ రెడీ అయిన తర్వాత అందరితో కలిసి ఇలా డ్యాన్స్ అయితే చేపిస్తారు. మొత్తానికి ఫుల్ఫిల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అయ్యింది. బట్ కానీ ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ ఫ్యామిలీతో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఉయ్యాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. దీనికైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ గుర్రం పైన స్వారీ చేయాలంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారంట పెద్ద ఆయన. సరిగ్గా ఈ అంకుల్ని చూస్తుంటే మీకు ఏ రాజు గుర్తొచ్చినాడో కమెంట్లలో తెలియజేయండి. అలాగే ఇక్కడ మీరు సొంతంగా కుండను తయారు చేసుకోవడానికి ఈ కుమ్మరాయన అయితే మీకు హెల్ప్ చేస్తారు. ఈ తయారు చేసిన కుండని మనం ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చంట. అందుకు మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. అలాగే ఇక్కడ షోకేస్ ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి గిలకలు, అలాంటి బొమ్మలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మనకు లాస్ట్లో అంతా అయిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ గన్ షూటింగు అండ్ ఆర్చరింగు ఇలాంటి గేమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కో దానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇవన్నీ చూసి వచ్చే టయానికల్లా మనకు ఎలాగో టిఫిన్ అయితే ఆకలిస్తుంది కాబట్టి సో ఇక్కడ టిఫిన్ కూడా అవైలబుల్ ఉంది మనకు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చూపించిన ప్రతి చోట ఫోన్పే అయితే అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి జియో అయితే చాలా బెటర్ ఉంది. అలాగే ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ బెల్ ఐకాన్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ అందరికీ. జై హింద్.